అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ప్రారంభించింది. మనతో పాటు మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఏదైతే మహిళలకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఇవాళ నెరవేర్చారు, ఏ రకంగా ఉంది సార్? ఈరోజు రాష్ట్ర మహిళల్లో ఒక అనూహ్యమైన స్పందన, వాళ్ళల్లో ఒక ఆనందోత్సాహాలు, తమ కుటుంబ సభ్యులు అందరం కలిసి, అలాగే గతంలో కూటమి ప్రమాణాల్లో ఒకటైన సూపర్ 6లో భాగం ఈ యొక్క ఉచిత బస్సుని ఈరోజు 79వ స్వాతంత్ర సమరోత్సవాల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇవాళ ప్రారంభించడం అనేది వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. స్వాతంత్రం సిద్ధించినటువంటి 79 సంవత్సరాల తర్వాత మాకు ప్రయాణించేదానికి ఒక అవకాశం ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి ప్రభుత్వాధినేతలైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో వాళ్ళు ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో ప్రత్యేకంగా మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, అదేవిధంగా ఎంతో ఆనందోత్సాహాల్లో ఈ రాష్ట్రంలో 84% మహిళలు ఇందులో ప్రయాణించడానికి ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. ఆ విధంగా చేసే కార్యక్రమాలని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారం కానుంది యొక్క పథకం అన్నది కూడా ఒక వాదన ఉంది. 1942 కోట్ల రూపాయల భారం ప్రతి సంవత్సరం పడుతుంది. ఇది 1942 కోట్లతో ఆగుతుందని నేను అనుకోను. ఇది అంచనా మాత్రమే. ఇది దాదాపుగా 2000 కోట్ల రూపాయల భారం ప్రభుత్వం మీద పడుతుంది. ఎంత ప్రభుత్వం మీద భారం పడ్డా తమ తోబుట్టువులకి, తమ అక్క చెల్లెళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరపడానికే నిశ్చయించుకొని ఈరోజు ముహూర్తం పెట్టి ఈరోజు దాన్ని ప్రారంభించాం. తప్పనిసరిగా ఈ ఒక్కటే కాదు, సూపర్ 6 కార్యక్రమాల్లో వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, మరి ఇవాళ మరి పసిబిడ్డలకి ఇస్తున్నటువంటి వాళ్ళ భరోసా, తల్లికి వందనం, అలాగే ఇవాళ రైతులకి ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ, ఇలాంటి కార్యక్రమాలు అన్నిట్లో భాగమే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం. 3 సిలిండర్ల గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం కూడా ఈరోజు మహిళలకి ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళకి గతంలో సిలిండర్లే మరి స్టవ్లే ఇచ్చింది ప్రభుత్వం, ఇవాళ సిలిండర్లు కూడా ఇస్తుందన్న దానికి లక్షలాది మంది మహిళలు ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయకత్వాన్ని వాళ్ళు బలపరుస్తూ ఉన్నారు. ప్రధానంగా తిరుపతి లాంటి చోట పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల ఉంది. తిరుమలకి వెళ్ళేటువంటి బస్సులు కూడా ఇప్పుడు ఏదైతే టూరిజం సంబంధించి కొన్ని బస్సులకు మినహాయింపు ఇచ్చారు. అయితే ఫ్యూచర్లో ఏమైనా వీటిని మార్గాలు ఏమైనా మార్చేటువంటి ఆ పరిస్థితులు ఏమైనా ఉంటాయా? చూద్దాం. ఇవాళే కదా ప్రారంభించాం. ఇవాళే లక్షల మంది మహిళలు ఈ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా వాళ్ళకు ఉండాలో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశాం. ఇంకా వెసులుబాటు అవసరమని అనుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళ యొక్క ఆలోచనతో ఈ ప్రభుత్వం కూడా మంచి ఆలోచన చేస్తుంది, నిర్ణయాలు తీసుకుంటుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.